నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు హైదరాబాద్కు ఉపరాష్ట్రపతి. ఐఐటిహెచ్లో కార్యక్రమానికి హాజరు. వనపర్తిలో రేవంత్ రెడ్డి పర్యటన. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం. మరి కాసేపట్లో మృతదేహాల వెలికితీత. జీపీఆర్ మార్కింగ్ ప్రాంతంలో తవ్వకాలు. ఇవాళ స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లు. ఎల్లుండి దర్శనాలకు అనుమతి. టన్నెల్లో ప్రమాదంలో మృతదేహాలను వెలికి తీసే పనిలో రెస్క్యూ టీమ్స్ నిమగ్నమయ్యాయి. మరికొన్ని గంటల్లో 4 మృతదేహాలను వెలికి తీయనున్నారు. నీటి ముంపు, టన్నెల్ కూలిన కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఘటనకు సంబంధించిన రక్షణ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, పోలీస్ విభాగం, ఫోరెన్సిక్స్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. జీపీఆర్తో గుర్తించిన ప్రదేశంలో ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి. రక్షణ బృందాలు మరికొన్ని గంటల్లో 4 మృతదేహాలను వెలికి తీయనున్నారు. ఈ మేరకు ఫోరెన్సిక్స్, వైద్య బృందాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మృతదేహాలను ఆయా వారి స్వగ్రామాలకు తరలించేందుకు అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. టన్నెల్ లోపల ఇంకా 4 మృతదేహాలను వెలికి తీయడం అసాధ్యమని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి ముంపు, బండరాలు పడడం, ఆక్సిజన్ కొరత వంటి అనేక సవాళ్లు రక్షణ చర్యల్లో అంతరాయాలను కలిగిస్తున్నాయి. ఈరోజు ఆపరేషన్ టన్నెల్ 8వ రోజుకు చేరింది. 24 గంటల పాటు రెస్క్యూ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రభుత్వం, స్థానిక అధికారులు, రక్షణ బృందాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, ఇప్పుడైతే ఎస్ఎల్బిఎస్సి టన్నెల్లో ఎవరైతే చిక్కుకుపోయారో 8 మంది అయితే ఆల్మోస్ట్ చనిపోయినట్టుగానైతే నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. ఈరోజు కొంతమంది ఆ మృతదేహాలు కూడా వెలికి తీసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఎస్ఎల్బిఎస్సి టన్నెల్ వద్ద అయితే 9వ రోజు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 4 మృతదేహాలను అయితే ఏదైతే జీపీఆర్ రాడర్ ఏదైతే ఉందో దాంతో గుర్తించిన 4 మృతదేహాలను వెలికి తీసే పనిలో అయితే అటు అధికారులు కావచ్చు, అదేవిధంగా నిపుణులు కావచ్చు అయితే ఈ పనిలో అయితే నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఎస్ఎల్బి టన్నెల్ సంబంధించి 9వ రోజు అయితే సహాయక చర్యలు ఉంటాయి. ఇదైతే చాలా కీలకంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం కూడా దీన్ని ఉత్కంఠగా అయితే ప్రతిష్టంగా తీసుకొని సహాయక చర్యలు అయితే చేపట్టిన నేపథ్యంలో మృతదేహాలను అయితే గుర్తించినట్టు కూడా ఇప్పటికే జీపీఆర్ దాంతో అయితే మనకైతే తెలుస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే ఇప్పటికైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఈ పనిలో అయితే నిమగ్నమై ఉన్న పరిస్థితి చూస్తున్నాం. దాదాపు 14 కిలోమీటర్ వద్ద ఇప్పటికే రెస్క్యూ టీం అయితే ఈ రెస్క్యూ అయితే చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇవాళ మృతదేహాలు అయితే తీస్తున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇంకొక మరో 4 మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఇవి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికైతే 4 మృతదేహాలను అయితే ప్రాథమికంగా అయితే గుర్తించారు. ఇంకో 4 మృతదేహాలు అయితే గుర్తించవలసిన అవసరం అయితే ఉంది. ఈ మృతదేహాలైనా ఇంకా ఏదైనా పదార్థమా దానిపై కూడా ఇంకా కొలిక్కి విషయం అయితే ఇంకా కొలిక్కి రాని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. టన్నెల్లో ఏదైతే ఈ 4 మృతదేహాల మట్టి ఏదైతే ఉందో అది పూర్తిగా తీయడం వల్లే మనకు ఈ మృతదేహాల కాదనేది కూడా తెలిసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈ మేరకు ఫోరెన్సిక్ బృందాలు కావచ్చు, వైద్య బృందాలు కావచ్చు దీనికి సంబంధించి మృతదేహాల సంబంధించి కూడా టెస్ట్ చేయడానికి కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మృతదేహాలకు సంబంధించి కూడా ఆయా ప్రాంతాలకు తరలించేందుకు కూడా అంబులెన్స్ను కూడా ఇప్పటికే అధికారులు అయితే సిద్ధం చేశారు. ఇప్పటికే ఇందులో ఏ ఒక్కరికి శ్రమిస్తున్నా కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదని అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి చూస్తున్నాం. మిగిలిన 4 మృతదేహాలను కూడా
వెలికి తీయడం అయితే ఖచ్చితంగా ఉన్న కష్టమని కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే రక్షణ బృందాలు అయితే తగిన చర్యలు తీసుకుంటూ కూడా ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దాదాపు 14 కిలోమీటర్ల వరకు వెళ్ళి కూడా రెస్క్యూ అయితే చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా బాధిత కుటుంబాలు అయితే చాలా ఆవేదనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆ మృతుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించిన బాధిత కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకుంటామంటూ కూడా ఇప్పటికే ఉత్తమ్ కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం ఇది కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యటించే అవకాశం అయితే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఈ పరిస్థితిపై కూడా ఆరా తీశారు. అదేవిధంగా టన్నెల్లోని పరిస్థితి కావచ్చు, అదేవిధంగా అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు కావచ్చు, అదేవిధంగా వీటికి సంబంధించి కూడా ఇప్పటికే సమీక్ష నిర్వహించి దానికి సంబంధించిన అధికారులకు అయితే దిశానిర్దేశం అయితే చేశారు. అదేవిధంగా ఇందులో భాగంగానే వాళ్ళ మనపర్తిలో అయితే సీఎం రేవంత్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 4 గంటలకు ఎస్ఎల్బిసి టన్నెల్ వద్దకు అయితే చేరుకుంటున్నట్లు కూడా ఇప్పటికే సీఎంఓ నుంచి అయితే మనకు ఆదేశాలు ఉన్నట్లయితే తెలిసిన సంపత్. అయితే రాకేష్, మరి ఈ రోజైతే 4 మృతదేహాలను వెలికి తీసేటట్టుగా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున అంబులెన్స్లు అలాగే మార్చురీ వ్యాన్లు కూడా తీసుకొచ్చినట్టుగానే తెలుస్తుంది. మరి ఇంకొక 4 మృతదేహాలకు మాత్రం అక్కడనైతే వెలికి తీయడం చాలా కష్టంగా ఉండి ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నట్టుగానే తెలిసింది. దీనిపైన అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఈ మృతదేహాలను తీసే అవకాశం ఏమైనా ఉంటుందా? దానికోసం వారు ఏమైనా ఎలాంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారో ఏమైనా సమాచారం ఉందా? సంపత్, అయితే ఎస్ఎల్బిసికి సంబంధించి టన్నెల్ టాస్క్ అయితే అడుగడుగున అయితే ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయి. మనం చూసుకోవచ్చు దాదాపు 14 కిలోమీటర్ల వరకు కూడా బురద కావచ్చు, మట్టి కావచ్చు, దీంతో అయితే పూర్తిగా పేరుకపోయిన పరిస్థితి చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపు 14 కిలోమీటర్ల పోయి కూడా ఈ రెస్క్యూ అయితే చేస్తున్నాయి. అయితే ఇందులో భాగంగా అధునాతన టెక్నాలజీ అయితే ఏదైతే జీపీఆర్ సంబంధించి ఏదైతే ఉందో రాడార్ కి సంబంధించి దాన్ని అయితే ఇందులో వినియోగించారు. ఇందులో భాగంగానే 4 మృతదేహాలు అయితే ప్రాథమికంగా అయితే గుర్తించగలిగారు. మిగతా మృతదేహాలు గుర్తించడంలో అయితే విఫలమవుతున్నట్లు తెలుస్తుంది. దాదాపు మొత్తానికి బురద పేరుకపోవడంతో ఈ రాడార్ కూడా గుర్తించడంలో అయితే విఫలమవుతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా రెస్క్యూ టీమ్స్ అయితే మనకు ప్రాథమికంగా ఈ 8 మంది కార్మికుల్లో ఏదైతే కూరుకున్న ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడర్ తో అయితే ఇప్పటికే తవ్వకాలు అయితే ఇది గుర్తించిన దగ్గర అయితే తవ్వకాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మనకైతే ప్రాథమికంగా 4 మృతదేహాలను అయితే వెలికి తీయనున్నారు. ఇందులో జీపీఆర్ అయితే గుర్తించినయే ముఖ్యంగా ఉన్నాయి. అయితే జీపీఆర్ గుర్తించలేని మిగతా 4 మృతదేహాలను ఈ బురద మొత్తం వెలికి తీస్తే గానీ తెలియని పరిస్థితి అయితే ఉంది. మొత్తం బురద వెలికి తీయడానికి దాదాపు 3 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే చూస్తున్నాం. కాకపోతే ఇవాళ మరికొన్ని గంటల్లో దాదాపు ఇంచుమించు ఒక రోజులో అయితే ఈ 4 మృతదేహాలు అయితే బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇందులో భాగంగానే ఫోరెన్సిక్ బృందాలను కూడా ఇక్కడికి రప్పించారు. అదేవిధంగా వీరిని వారి స్వగ్రామాలకు పంపించేందుకు అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచినట్లు కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, ఇటు ఫోరెన్సిక్ అధికారులు కూడా తెలిపిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ రాకేష్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ నేడు కందిలోని ఐఐటి హైదరాబాద్కు రానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఐఐటిహెచ్ డైరెక్టర్ బిఎస్ మూర్తితో కలిసి హెలిప్యాడ్ సమావేశ స్థలాలను పరిశీలించారు. ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
వీఐపీ పార్కింగ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, ఐడి కార్డుల పంపిణీ వంటి అంశాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీ సత్యగౌడ్, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, డిపిఓ సాయిబాబా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటన కోసం 550 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశామని వివరించారు. అలాగే హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కంది నుంచి శంకర్పల్లి మీదుగా వెళ్లాలని, ఆదివారం సాయంత్రం వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా డీఎస్పీ తెలిపినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వనపర్తి పర్యటనలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు బేయంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. ఈ పర్యటనలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మొదటగా ఉదయం 11:30 వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేయడం ద్వారా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శిస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుని పార్టీ ముఖ్యులు, తన చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మధ్యాహ్నం 2:15 రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేయడం, రుణమేళా, ఉద్యోగ మేళాల్లో పాల్గొనడం జరగనుంది. ఈ కార్యక్రమాల అనంతరం సాయంత్రం 4:15 వనపర్తి నుంచి నేరుగా ఎస్ఎల్బీసీ టన్నెల్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా ఈరోజు స్థానిక దర్శన కోటా టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోనూ, బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో టికెట్లను ఇవ్వనున్నారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి స్వామివారి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇక తిరుమలపై కుంభమేళా ఎఫెక్ట్ పడింది. ఫిబ్రవరి నెలలో భక్తుల తాకిడి క్రమంగా తగ్గింది. గత నెలలో ఒక్కరోజు కూడా బయటకు రాని క్యూ లైన్లు, ఎక్కువ రోజులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండానే శ్రీవారి దర్శనం కంప్లీట్ అయింది. ఫిబ్రవరి నెలలో భక్తుల సంఖ్య తగ్గడంతో కేవలం స్వామివారిని 19.12 లక్షల మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు.
ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.